ఆత్మజ్ఞానం అవసరము. ఈ యొక్క సన్నిధి కలిగినటువంటి మోషే ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన వర్లరా, దేవుని యొక్క ఆత్మ జ్ఞానం మనకు అవసరము. దేవుని యొక్క ఆత్మ జ్ఞానము నిరాధార జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానమే ఆధారం కలిగిన జ్ఞానము. దైవ సంబంధమైన జ్ఞానము నిరాధారమైన జ్ఞానమై ఉన్నది. ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకునే స్థలమే దైవ సన్నిధి అయి ఉన్నది. దావీదు చిన్నవాడే, అంత పెద్ద గొలియాతును కొట్టేశాడు, నిపుణత కలిగిన వ్యక్తిని. అంత పెద్ద సింహాన్ని చీల్చిపడేశాడు. దేవుని ఆత్మ జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ బలము ఈ కార్యాన్ని చేసింది అయ్యున్నది. కాబట్టి దేవుని మాటలు వినేవారులారా, మీ యొక్క కుటుంబాన్ని మీరు నడిపించుండగా మీ కుటుంబములో కూడా ఎలా నడిపించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా సంరక్షించాలి, ఎలాగ నా జీవితాన్ని నడుపుకోవాలి అనుకునేవారులారా, ఈ లోకములో ఉన్న జ్ఞానం వద్దమ్మా. లోకములో విపరీతమైన జ్ఞానము, వింతైన జ్ఞానమే దేవుని సన్నిధిలో ఉన్నది. ఈ వింతైన జ్ఞానము కొరకు ఆయన పాదముల చెంత కూర్చుంటే ఆత్మ జ్ఞానాన్ని ప్రభు నీకు ఇస్తారు. ఈ ఆత్మ జ్ఞానముతో నీ కుటుంబాన్ని, నిన్ను కూడా నడుపుకోవడానికి కావలసిన వివేచన ఈ జ్ఞానములోనే ఉంటుంది.